Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ నృసింహ సరస్వతి స్వామి చరిత్ర. శ్రీ నృసింహ సరస్వతి స్వామి బాల్యము సన్యాసము స్వీకరించుట. శ్రీపాద శ్రీవల్లభుని ఆదేశము ప్రకారము అంబిక తన శేష జీవితమంతా శివపూజలో గడిపింది. కొంతకాలానికి ఆమె మరణించి మరు జన్మలో 16వ శతాబ్దంలో మహారాష్ట్రంలోని అకోలా జిల్లాలో కరంజా అను గ్రామంలో వాజసనేయ శాఖకు చెందిన ఒక బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆ బిడ్డకు అంబ అని పేరు పెట్టారు. ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణునితో వివాహం జరిపారు. అంబ భర్త అయిన మాధవ శర్మతో కలిసి శని ప్రదోషమున శివుని పూజ చేస్తూ ఉంది. ఇలా 16 సంవత్సరములు గడిచిన తర్వాత అంబ గర్భవతి అయ్యింది. నవమాసములు నిండగా ఒక శుభముహూర్తమున ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ పుట్టిన బిడ్డ అందరి వలె ఏడవక పుట్టుకతోనే ప్రణవము ఉచ్చరించసాగాడు. జ్యోతిష్యులు ఈ బాలుడు మహాసిద్ధ పురుషుడు కాగలడని, శ్రీసిద్ధులు నవనిధులు వారిని అంటిపెట్టుకొని ఉంటాయని చెప్పారు. ఆ పిల్లవానికి నరహరి అని నామకరణం చేశారు. బాలునకు తల్లిపాలు చాలనందున ఒక మేకను గాని దాదిని గాని ఏర్పాటు చేయడానికి తల్లిదండ్రులు సంకల్పిస్తూ ఉండగా ఆ బాలుడు తన చిన్నారి చేతులతో తల్లి వక్షమును స్పృశింపగా ఆమెకు స్తన్యం పాలధారలుగా పెళ్ళుబుకింది. ఎవరు ఏమని పలకరించినా నరహరి నోటి నుండి ఓం అని మాత్రమే సమాధానము వచ్చేది. 7 సంవత్సరముల వయస్సు వచ్చినను నరహరికి మాటలు రాలేదు. మూగవాడవుతాడని తల్లిదండ్రులు బాధపడసాగారు. అప్పుడు నరహరి ప్రక్కన ఉన్న ఒక వస్తువును తాకగా అది బంగారమైన లీల తల్లిదండ్రులకు చూపాడు. పిల్లవాడు సామాన్యుడు కాడని నరహరి చూపుచున్న మానవాతీత మహిమలకు చకితులవుతూ ఉన్నారు. తల్లిదండ్రులు బాలునకు మాటలు రాలేదే అని బాధపడటం గమనించి నరహరి సంజ్ఞలతో ఉపనయనము చేసినచో మాట్లాడగలనని సూచించాడు. వెంటనే ఉపనయన ముహూర్తము నిశ్చయించి పెద్దలందరినీ ఆహ్వానించి ఉపనయనము ప్రారంభించారు. నరహరికి అభ్యంగన స్నానము చేయించి గణపతి పూజ, పుణ్యాహవచనము, నాంది విధి, చౌలము చేశారు. యజ్ఞోపవీత ధారణ జరిగింది. మౌంజీ బంధనము చేశారు. బ్రహ్మోపదేశమును నరహరి మనస్సులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. ఆ వటువు ముందుగా తల్లి వద్దకు భిక్ష స్వీకరించటానికి వచ్చి భవతీ భిక్షాం దేహి అని తల్లిని మొదటగా భిక్ష కోరాడు. ఆమె ఋగ్వేదము పఠించము అనగానే వేదవాక్కును ఉచ్చరించెను. తల్లి నుండి రెండవసారి భిక్ష స్వీకరించి యజుర్వేదములోని మంత్రమును ఉచ్చరించెను. మూడవసారి భిక్ష స్వీకరించి సామవేదములోని మంత్రమును పఠించెను. అందరూ ఆశ్చర్యముతో ఆనందము పొందసాగారు. బ్రహ్మచారి అయిన నరహరిని తల్లి ఆశీర్వదిస్తూ, నాయనా, ఇంక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి అని అనగానే నరహరి తల్లికి నమస్కరించి, అమ్మా, నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునై సన్యాసము స్వీకరించుటకు అనుమతించమని కోరాడు. తల్లి దుఃఖిస్తూ, నాయనా, ఇంతకాలానికి నీ మాటలు వినగలిగాము. వివాహము చేసుకొని బిడ్డలు కలిగిన తరువాత సన్యాసము స్వీకరించవచ్చును. ఇప్పుడే వెళితే మా గతేమి అని కుమారుని బ్రతిమలాడింది. అమ్మా, ఈ దేహము అశాశ్వతము. మృత్యుదేవత ఎల్లప్పుడూ పొంచియే ఉండును. ఈ శరీరము, భార్యాబిడ్డలు, గృహము, ధనములే ప్రధానమని జీవించువారు పశువుల వంటివారు. సద్గురు కటాక్షము వలన మానవుడే మాయను దాటాలి అని నరహరి తల్లికి బోధించాడు. నేను ధర్మరక్షణార్థము అవతరించి తిని నీకు ఇంకా వంశోద్ధారకులైన 4 పుత్రులు కలుగుతారని చెప్పి తల్లి శిరస్సుపై తన కుడి చెయ్యిని ఉంచగానే ఆమెకు గత జన్మస్మృతులు గుర్తుకు రాజొచ్చాయి. శ్రీపాదులు వారే ఈ బాలుడని ఆమె గ్రహించి నరహరి పాదములంటి నమస్కరించింది. మరి ఒక కుమారుడు పుట్టే వరకైనా ఆగమని తల్లి కోరిన ప్రకారము నరహరి ఇంటి వద్దనే ఉండి అనేక మందికి వేదాలు, షట్శాస్త్రాలు నేర్పారు.
సంవత్సరము పూర్తి అయ్యేసరికి అంబకు 2 మగపిల్లలు కవలలుగా పుట్టారు. అమ్మ, నీకు ఇంకా 2 కుమారులు 1 కుమార్తె కలుగుతారని చెప్పి ఆమెకు తత్వోపదేశం చేశారు. తల్లిదండ్రుల అనుమతిని తీసుకుని మీరెల్లప్పుడూ నన్నే ధ్యానిస్తూ ఉండండి, మీకిక జన్మ ఉండదు. నన్ను చూడవలనని మీరు ఎప్పుడు అనుకుంటారో అప్పుడు నన్ను స్మరిస్తే తక్షణమే నేను మీకు దర్శనమిస్తాను. 30 సంవత్సరముల తర్వాత మరలా నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని నరహరి తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయాంబరములు ధరించి చేతదండము పట్టుకుని తల్లిదండ్రులను ఊరడించి వారి అనుమతితో ఉత్తరాభిముఖుడై బయలుదేరారు. గ్రామస్తులు తల్లిదండ్రులు వారిని వెంబడించి కొంత దూరం వెళ్ళారు. నరహరి వారందరినీ సంతృప్తిపరిచి వెనుకకు పంపి తన ఇష్ట ప్రకారము వెళ్ళారు. శ్రీ నరహరి 9 సంవత్సరముల వయసులో తల్లిదండ్రులను వీడ్కొల్పి బదరకాశ్రమము దిక్కుగా పోయి కాశీపట్టణమున కొంతకాలం ఉన్నారు. గంగానదిలో స్నానము చేసి కాశీ విశ్వనాథుని దర్శించారు. త్రికాలములలో గంగా స్నానము చేస్తూ వారు ఎల్లప్పుడూ యోగనిష్టలో ఉండేవారు. అచ్చట ఉండే యోగులు, తాపసులు, సాధువులు వీరిని చూసి వీరు నిజమైన సన్యాసి అని తలంచి నమస్కరిస్తూ ఉన్నారు. కాశీలో ఉన్న యోగులలో వృద్ధుడైన శ్రీకృష్ణ సరస్వతి శ్రేష్ఠుడు. ఈ బాలుడు లోకమును ఉద్ధరించుటకు మాత్రమే సాధకునిలా తపస్సు చేస్తున్నాడని, అవతార పురుషుడని తన శిష్యులకు శ్రీకృష్ణ సరస్వతి చెప్తూ వారికి తాను కూడా నమస్కరిస్తూ ఉన్నాడు. లోకానుగ్రహార్థము సన్యాసము స్వీకరించవలసినదిగా శ్రీకృష్ణ సరస్వతి తన శిష్యులచే నరహరికి చెప్పించారు. నరహరి గురు సాంప్రదాయమును గౌరవించి జ్ఞానవృద్ధుడు, మహాతపస్వి అయిన శ్రీకృష్ణ సరస్వతి పాదుకులను తమ గురువుగా స్వీకరించి సన్యాసమును అంగీకరించారు. శ్రీకృష్ణ సరస్వతి వీరికి సన్యాసములో దీక్షానామముగా శ్రీ నృసింహ సరస్వతి అని పేరు పెట్టారు. కొంతకాలము కాశీలోనే ఉండి భక్తులకు వేదార్థాన్ని బోధించారు. తరువాత అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం సందర్శించారు. నృసింహ సరస్వతి స్వామి భూప్రదక్షిణమగునట్లు తీర్థాలన్నీ సేవించటం ప్రారంభించారు. తరువాత ప్రయాగ క్షేత్రమున కొంతకాలం ఉన్నారు. ఇక్కడ ఎందరో శిష్యులు ఏర్పడ్డారు. వీరికి బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి, సదానంద సరస్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి, సిద్ధమునీంద్ర సరస్వతి అను 7 శ్రీ నృసింహ సరస్వతికి శిష్యులయ్యారు. అందులో మాధవుడు ముఖ్యుడు. శ్రీ నృసింహ సరస్వతి శిష్యులతో కలిసి తీర్థాలు, క్షేత్రాలు దర్శిస్తూ తల్లికి ఇచ్చిన మాట ప్రకారము తమ జన్మస్థానమైన కారంజకు ఇచ్చేశారు. బ్రాహ్మణులు కోరిన ప్రకారము భిక్షకు ఆహ్వానించిన బ్రాహ్మణుల అందరి ఇండ్లకు ఒకే సమయంలో అనేక రూపములలో వెళ్ళి భిక్ష చేశారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని శ్రీగురుడుగా సంబోధిస్తారు. వీరు తల్లిదండ్రులకు శ్రీపాద శ్రీవల్లభులుగా దర్శనమిచ్చి తల్లికి పూర్వజన్మ స్మృతి కలిగించారు. తల్లిదండ్రులు తమను ధన్యులను చేయమని శ్రీగురుని కోరారు. ఉత్తముడైన సన్యాసి జన్మించిన వంశంలోని వారందరికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. నేను మీ వంశంలో జన్మించినందున మీరందరూ తరిస్తారు. పూర్ణాయుష్మంతులై ఐశ్వర్యముతో బిడ్డాపాపలతో మీరు ఎట్టి చింత లేక సుఖముగా జీవిస్తారని, కాశీలో ముక్తి కలుగుతుందని వారికి చెప్పారు. పూర్వాశ్రమ సోదరి అయిన రత్నతో స్త్రీలకు పతిసేవకు మించినది లేదని, నీవు నీ భర్తను పరమేశ్వరుడన్న భావముతో సేవించమని, నీవు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ దంపతిని విడదీయుట వలన నీ ముసలితనములో నీ భర్త నిన్ను వదిలిపెట్టి సన్యాసుల్లో కలుస్తాడని, అట్లే నీవు గత జన్మలో ఒక గోవును చంపినందున ముసలితనములో నీవు కుష్ఠురోగి అవుతావని స్వామి ఆమెకు చెప్పారు. ఆ సమయములో నా దర్శనము నీకు కలుగుతుంది. అప్పుడు భీమా అమరజ నదీ సంగమము దగ్గర ఉన్న గంధర్వపురములోని పాపనాశన క్షేత్రములో స్నానము చేసిన నీ కుష్ఠురోగము పోవునని చెప్పారు. శ్రీగురుడు అచ్చటి నుండి గోదావరి నది పుట్టినట్టి పవిత్ర ప్రదేశమైన నాసికాత్రయంబక క్షేత్రాన్ని చేరారు. ఈ గోదావరి మహాపవిత్రమైనది.
దీని తీరమున అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పూర్వము ఆ ప్రాంతములలో నీరు లేక మునులు చాలా బాధలు పడేవారు. బ్రహ్మర్షి అయిన గౌతమ మహర్షి గంగను భూమి మీదకు తీసుకుని రాగలడని మునులందరూ అనుకుని ఒక ఆవు దూడను దర్భలతో తయారు చేసి దానికి ప్రాణం పోసి గౌతముడు పెంచుచున్న పంట పొలంపైకి పంపారు. గౌతమ ఋషి ఆ ఆవు దూడను తోలుటకు ఒక దర్భను దానిపైకి విసరగా ఆ దర్భ తాకిడికి ఆ ఆవు మరణించింది. అప్పుడు మునులు గౌతమునితో, ఈ గోహత్యకు ప్రాయశ్చిత్తముగా గంగానదిని భూమిపైకి తీసుకుని వచ్చి అందులో మీరు స్నానం చేస్తే పాపం తొలుగుతుందని చెప్పారు. గౌతమ మహాముని శంకరుని గురించి తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి వారి జటాజూటములో ఉన్న గంగను భూమి మీదకు తీసుకొని వచ్చారు. గౌతముడు తీసుకుని వచ్చినది కనుక గోదావరిని గౌతమి అని అంటారు. గౌతమ ఋషి గోదావరిలో స్నానం చేసి తన పాపమును పోగొట్టుకొనెను. శ్రీ నృసింహ సరస్వతి స్వామి గోదావరి తీర ప్రాంతములను తిరుగుతూ పుణ్యక్షేత్రములను దర్శించారు. శ్రీ నృసింహ యతివర నమో నమః. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.